బస్సులు సరిగ్గా లేవు కదా, ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి మీకు? అయితే మరి ఎవరు చేసిన ఇబ్బంది ఇదంతా మామూలు కొట్టి మాకే పెడుతుర్రు. ప్రజలకి ఇబ్బంది అంటావు. ఆగు మళ్ళా మరి వాళ్ళు జీతాలు పెంచుతలేరు, వాళ్ళ గవర్నమెంట్ లో కలుపుతారని ధర్నా చేస్తున్నారు. కరెక్టే అంటవా? వాళ్ళు చేయొచ్చు అంటవా? చెయ్యాలి చెయ్యి. మరి తప్పెవరిది అంటావు? వాళ్ళదే. ఎవరిది? ముంగడు ఉన్నాడు ఎవడాడు ఎవరు? రేవంత్ రెడ్డి. వాంది అంత పేరు తెలియదా మరి? రేవంత్ రెడ్డి పేరు తెలియదు పో. చదువుకోలే నేను ఇంత చదువుకుంటే మంచిగా మా ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి కానీ దేవంత్ రెడ్డి చేస్తుండే మీద అంతా మళ్ళా జీతాల కొరకు అంత ధర్నా చేసి దూరం ఉన్న వాళ్ళని కూడా చంపుతుండు. పొద్దుగాలు వచ్చినాం బస్సుల కొరకు. మరి ఇంకా కూడా ధర్నా కాకపోతే ఎట్లా? చచ్చిపోతారు లోకము. పిల్ల తల్లి ఉంటారు, వాళ్ళు ఉండాలి కదా. మళ్ళా హాస్పిటల్ పోతే జీవి వదిలింది, మాకు బస్సు కావాలి. మేము 7 గంటలకు ఎక్కినాము. ఆటోల మీద దిగి బస్సు పెట్టుకొని పోయినాం. ఆటోలకు పట్టుకొని పైసలు ఎక్కడికెళ్ళి వస్తాయి? లేని వాళ్ళం అయితే ఎక్కడికెళ్ళి వస్తాయి? అప్పటిలేక నువ్వు చికెట్ తీసుకొని చికెట్ తిరిగి పంపు, నీకు జీతాలు వేయించు. నేను ఇట్లా ఉద్దరా చేస్తే మాకు మొగలు కూర్చుంటే పో అమ్మ పో, నిన్ను ఎవరిది ఎక్కమంటుంటే సీటు మీద మేము పైసలు కట్టి కూర్చుంటామంటారు. నీ అసలు చదగాని మంచి కూర్చొని ఇస్తలేరు. అట్లా కొలుగు నువ్వు తీసుకో, పైసలు తీసుకో, మమ్మల్ని బస్సు పంపి మాకు అలా సగం చేసుకో అని చెప్పడం. జీతాలు పెంచుకొని బస్సులు 2-3 రోజుల్లో పంపిమని చెప్పు. తీసేయి. మీకోసమే 2 ఏళ్ళు ఆడు, ఇంకా 2 ఏళ్ళే కొనేదాకా ఉంటాడా? 2 ఏళ్ళు ఆయన ఉండేది. ఏమో అదృష్టం అంది అంతే. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 2 గంటలకు వచ్చి 2 గంటలకు వచ్చారా? 2 గంటలకు సాయంత్రం అవుతుంది అమ్మ. అవుతుంది. ఎక్కడ పోవాలా మీరు? గజ్వేల్ పోవాలి. గజ్వేల్ పోవాలి అంటే గజ్వేల్ పోనీకి ఇన్ని గంటలు పెడుతుందా మీకు వెయిటింగ్ కి? మేము దుబ్బాక బస్సు కావాలి కానీ అది ఇది దొరకలేదు కానీ ఇది ఎక్కినాం. ఇప్పుడు ఇది ఎక్కితే ఎక్కడ దిగుతారు మీరు? గజ్వేల్ దిగి మళ్ళీ ఎక్కాలి. మళ్ళీ మీ ఊరు పోవాలంటే. ఓకే. అట్లా ఇబ్బంది అవుతుందా బాగా మరి బస్సులు లేకపోవడం వల్ల? కాదా ఇబ్బంది, బస్సులు లేకపోవడం వల్ల ఎండాకాలం ఎట్లా ఉంటది. మరి మీ ఒపీనియన్ ఏంది వీళ్ళు చేస్తున్న ధర్నా మీద? ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ లో కలపాలి, జీతాలు పెంచాలి, వాళ్ళని వాళ్ళు చేస్తా ఉన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ చేయొచ్చు అంటావా వాళ్ళు అట్లా ధర్నా? చెప్పండి అమ్మా. అంటే మీకు ఎట్లా, అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా? మాకు ఇబ్బంది అవుతుంది మరి, బస్సులు పంపాలి మాకు. గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుంటారో మాకు ఏం తెలుసు, ఇక ఒప్పుకొని పంపించాలి బస్సులను. మధ్యాహ్నం 1 గంట 1500 చెప్పి. ఉన్నది 2002. బస్సే. గవర్నమెంట్ అకౌంటెంట్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి కదా, అవి నడుపుతా ఏర్పాటు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసారు మీకు డ్యూటీ? అక్కన్పేట్, సికింద్రాబాద్ టు అక్కన్పేట్. ఆర్టీసీ కార్మికులు బాగా ఇబ్బంది పడుతుంది కదా అన్న, అంటే మీరు ఇట్లా డ్యూటీలకు ఎక్కినందుకు దాని మీద మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళు చేసేది కరెక్టే, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కదా. సో ప్రజలకు కొంత ఇబ్బంది తగ్గించాలని మీరు ఎక్కిరా? అవును, వాళ్ళకు కూడా సహకరిస్తాం, మాకు వీళ్ళకు కూడా సహకరించాలి కదా. అట్లా ఇప్పుడు ఈ సమ్మె మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ వాళ్ళకు కరెక్టే చేస్తారు, వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాను. మొత్తం ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు? మాకా 20 years. మీరు ముందు చూస్తూనే చెప్పండి నాకు. ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అని అంటున్నారు కదా. అవును కదా, మరి ఇబ్బంది అవుతుంది కదా. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ పోవాలి మీరు? మేము గాంధీనగర్ పోవాలి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ మళ్ళీ బస్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి మాకు సికింద్రాబాద్ బస్ దొరికింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ 45 minutes వెయిట్ చేస్తే కానీ మాకు గాంధీనగర్ పోవడానికి లేదు. డైలీ బస్ జర్నీ అన్న మీరు? డైలీ బస్. ఇబ్బంది అవుతుందా ఈ 3 days నుంచి? చాలా. మార్నింగ్ అయితే అసలు బస్ దొరకట్లేదు. మేము 10 కల్లా ఇన్స్టిట్యూట్కి రావాలి. అప్పుడు కంపల్సరీ క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేయాలి. అవి డబల్ రేట్స్ అయి కూర్చుంటున్నాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఏం చెప్తారు ఇప్పుడు ఈ సమ్మె గురించి మీరు? వాళ్ళ ఇష్యూస్ త్వరగా సాల్వ్ చేస్తే సమ్మె ఉండదు కదా. సో వాళ్ళు మాట్లాడుకొని త్వరగా సాల్వ్ చేస్తే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అవును, చాలా ముఖ్యంగా మేము లేడీస్. జెంట్స్ అంటే బైక్ మీద, కార్స్ మీద వెళ్ళిపోతారు. సో మాకు బస్సు ఒక్కటే ఆప్షన్. సో మేము ఖచ్చితంగా బస్సులోనే రావాలి. సో దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సికింద్రాబాద్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను?
ఏం వెయిట్ చేయలేము మేము రాగానే దొరికింది. ఇప్పుడు తను ఆపేసినాడు పాపము. అంటే కొంతమంది ఆపరు, కొంతమంది ఆపరు. నేను ఆపకుండా సిగ్నల్ దగ్గర ఆపితే మొక్కలు నొప్పుతుంది పరిగెత్తుకొని వచ్చి ఎక్కిందని నేను. అస్సలు ఆపడు. ఏమమ్మా ఆపమమ్మా, ఎక్కువ నాటకాలు చేస్తున్నావు అట్లా ఇట్లా అని మాట్లాడింది నిన్న ఒక కండక్టర్. చాలా వాదన అయింది నిన్న. ఆయన ప్రైవేట్ ఆయన ప్రైవేట్ గవర్నమెంట్ టికెట్ తీసుకున్నాడు నిన్న. ఆయన గవర్నమెంట్ అయిననే అనుకుంటాను నేను. చాలా వాదన ఇచ్చింది, ఇద్దరికి వాదన అయింది బాగా. మళ్ళీ తర్వాత మాట మలుపుతున్నాడు నిన్ను కాదమ్మా అనేసి. అట్లా చాలా గురించి మేము జాబులు చేస్తాం కదా, మరి మేము పొద్దుగాల 8 గంటల డ్యూటీకి 6 గంటలకు వచ్చి బస్ స్టాప్ కానీ నిలబడుతున్నాము. నేను బంజారాహిల్స్లో ఉంటా, సికింద్రాబాద్ క్లబ్లో జాబ్ చేస్తా. బస్సు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏమంటే 2 వీలర్ బుక్ చేయాలంటే మాకు రాదు చేయడానికి. మళ్ళీ ప్రైవేట్ బస్సులు అంటే 50 రూపాయలు 60 రూపాయలు అడుగుతున్నారు. ఎంత ప్రాబ్లం అవుతుంది. జాబ్ చేసుకోకపోతే కష్టం కదండి మాకు కూడా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు కూడా చూడు ఎంతసేపు అని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు బంజారాలు బస్సు పట్టుకోవాలంటే ఇక్కడ ఇంతసేపు నిలబడాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది వాళ్ళది ఏదో సాల్వ్ చేస్తే తొందరగా అయిపోతుంది కదా, మరి ఎందుకు ఇంత ఇలా లేజీ చేస్తున్నారు? మాకు కూడా కష్టం, మేము కూడా జాబులు చేస్తాం కదండి. అది కొంచెం తొందరగా అయితే బాగుంటుంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు బస్ కోసం? ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్క బస్సు వస్తున్నాయి, ఒక్కొక్క బస్సు రావట్లేదు. మాకు ఫ్రీ లేకపోయినా పర్లేదు, బస్ తగ్గిస్తే చాలు. ఎంత కష్టం అవుతుందో బస్సులు లేక అంత బాధపడుతున్నాం మేము. ఈ 3 రోజుల నుంచి ఇంకా బాగుండొచ్చు కదా. ఇబ్బందా ఆటోలకు పెడుతున్నాము. మేము అవుట్ సోర్సింగ్ జాబ్ మాది. మాకు వచ్చే 10,000 జీతంలో ఆటోలకు పెడితే మేమేం తినాలండి? తలనొప్పులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో అని భయం అవుతుంది. ఎండాకాలం ఎండకి బాగా ఇబ్బంది అదండి మా పరిస్థితి. మరి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? నేను అక్కడి నుంచి వస్తున్నానండి, ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి చిలకలగూడలో ఆపేశారు బస్సు. అక్కడి నుంచి నడుచుకుని వస్తున్నాం ఇక్కడికి. మాకు ఫ్రీ లేకపోయినా పర్లేదండి, బస్ పాస్ తగ్గించి బస్సు రేట్ తగ్గిస్తే చాలు. పెంచాలి అంతే. చాలా కష్టం అవుతుంది అందరికి. మాకు మోకాల నొప్పులు, భయంకరమైన నొప్పులు. ఆయన విధి లేక డ్యూటీలు చేస్తున్నాము, దాంట్లో ఇది ఇబ్బంది. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు? నిలబడ్డ బిడ్డ గంట అవుతుంది. అటు గంట అవుతుందా? గంట సేపు నుంచి నిలబడి ఉన్నా. బొలారం లేకుండే బస్సులు ఆడ కూర్చున్నా. ఇప్పుడు బొలారం పోతుంది అంటారు, రక్కపేట పోతుంది అంటుండ్రు. ఎక్కైతే కూర్చున్నా, ఎక్కి దిగి ఆస్తి వస్తుంది. అలవాళ్ళు అన్నారు కొంతమంది. నేను పోవాలా అక్కింపేట. అలవాళ్ళు అయితే మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి. ఇబ్బంది అవుతుందా అమ్మ బాగా? మరి ఇక ఇబ్బంది కదా బిడ్డ పోయేటోళ్ళకు. నేనంటే ఎప్పుడు ఒకసారి వస్తా, పోయేటోళ్ళకి ఇబ్బందే కదా నాయన. మరి ఏంది ఇప్పుడు వాళ్ళు సమ్మె చేపట్టింది కదా, మరి వాళ్ళకు సరిగ్గా న్యాయం జరుగుతలేదని కరెక్టే అంటవాను? ఇక ఎట్లా అనేటట్లేము బిడ్డ, మనం ఇప్పుడు కరెక్ట్ అనేటట్లేము, అది తప్ప అనేటట్లేము. ఇక చాలా మటుకు అయితే అంటున్నారు కదా, ఫ్రీ బస్ పెట్టి ఇట్లా మాకు జీతాలు లాస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతే. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక 20 minutes అయింది అంతే. ఇబ్బంది అవుతుందా ఈ 3 days నుంచి సమ్మె నడుస్తున్నప్పటి నుంచి? అంటే నిన్న మొన్న అంటే బయటకు వెళ్ళలే కాబట్టి ఏం కాలేదు. ఈరోజు అంటే హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇబ్బంది ఉండే ఇక. సో ట్రైన్ ఉండే కాబట్టి ఓకే పర్లేదు, మెట్రో కాబట్టి ఓకే. ఇంకా తర్వాత ఆటోస్ కూడా చక్కగా ఏమంటారు, ఈ బస్సెస్ లేక ఆటో ఛార్జెస్ కూడా ఎక్కువైనాయి. సో ఇబ్బంది ఉండేలే. రెగ్యులర్ యూజ్ చేస్తారా మీరు? వాడతాం. అంటే ఇప్పుడు ఈ సమ్మెకు ముందు ఈ సమ్మె తర్వాత ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే బస్సెస్ తక్కువైనాయి. సో ఎట్లయినా కష్టం ఒకటే ఉంటుంది కాబట్టి సో అట్లేం లేదు. ముందు తర్వాత అంటే అంత చేంజ్ ఏమో అనిపిస్తలేదు నాకు. సో ఏమో చూడాలి ఇంకా. మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్గా ఈ సమ్మె మీద? అంటే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతారు కదా, ఓవరాల్గా ఏం చెప్తారు ఒక మాట? అంటే వాళ్ళు చేసేది కూడా కరెక్టే కదా. అంటే మాకు ఫ్రీగా పెట్టేసరికి వాళ్ళకు కూడా ఏదైనా తక్కువ అవుతుంది కదా. సో వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని అనిపిస్తుంది అంతే. మీరు చెప్పండి, ఎక్కడ పోవాలి? అల్వాల్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను గంటన్నర అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాలి, ఫ్రీ బస్సు తీసేసి మంచి పైసలు పెట్టి మంచి బస్సులు పెడితే మాకు కూడా ఏ బాధ ఉండదు కదా అన్న. ప్రతిరోజు బాధనే బస్సుల కోసం. రష్ 50 మంది 60 మంది ఎక్కే బస్సులో 150 మంది ఎక్కుతున్నారు. ఎవరికైనా ఇబ్బందే కదా వాళ్ళకు కూడా. ఎక్కడ పోవాలా?
నేను బొల్లారం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం? మేము 2 గంటలన్నర అయింది. 2 గంటలన్నర బస్సు దొరకలే. మా అమ్మని తీసుకొని వచ్చిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయినా ట్రైన్ ఎక్కుదామని. ట్రైన్ టికెట్ కూడా తీసుకున్నాం మేము. అక్కడ కూడా మాకేం రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్కడ 6వ ప్లాట్ఫారం, 7వ ప్లాట్ఫారం, 4వ ప్లాట్ఫారం అక్కడ ఒక 1 అవర్ పోయింది. బస్సులో ఒక 1.5 అవర్ పోయింది. చాలా పెద్ద మనిషి మా మదర్ ఉంది, ఆమె నడవలేని పరిస్థితి ఉంది. ఈడికి వస్తే కూడా మాకు ఇప్పుడు దొరికింది 2.5 అవర్స్ తర్వాత బస్ దొరికింది. ఓకే, ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్లో ఏమైనా సఫర్ అవుతున్నారా గవర్నమెంట్ నిర్ణయాల వల్ల? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు సేవ అనేది ముఖ్యం. ప్రజలకు అనుకూలంగా ఉంటే అది ఏదైనా ప్రజాసేవ అవుతుంది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ పెద్ద మనుషులు బస్సుల గురించి 2 గంటలన్నర 3 గంటలన్నర ఈ ఎండ దెబ్బకు కొందరు పడిపోతున్నారు కూడా, నడవలేని పెద్ద మనుషులు ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇంకే ప్రభుత్వం ఉండని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు సమ్మె చేపట్టినందుకు మీకు బస్సులు షార్టేజ్ అయింది కదా, వాళ్ళ సమ్మె మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ సమ్మె చేస్తున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇబ్బంది పడేది ప్రజలు. ఈ ప్రజలకు ఎటొచ్చి ఇబ్బంది ప్రజలకే అవుతుంది, ప్రభుత్వాలకు అయితే లేదు, ఆర్టీసీ వాళ్ళకి అయితే లేదు. ఎటొచ్చి ఇబ్బంది ఇక్కడ పెద్ద మనుషులకు, మహిళలకు, పురుషులకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఓవరాల్ ఏం చెప్తారు మరి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్? ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు మాకు సమానమే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఆదుకునే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల చాలా ప్రాబ్లం ఉంది. చాలా ప్రాబ్లం అవుతుందా? ఎట్లా ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది అంటే ఉచిత తీసేయాలి, ఈ ఆధార్ కార్డు ఇవన్నీ తీసేసి ఆధార్ కార్డు పెట్టి ఆర్టీసీకి చాలా లాస్ అయిపోతున్నది. చాలా పబ్లిక్ చాలా అన్ని ఉచితం పెడుతున్నారు, పబ్లిక్ మీద ఇస్తారు. ఇప్పుడు మన బస్ టికెట్ ఎంత పెంచారు, బస్ పాస్ పెంచారు, అందుకే ఉచితం తీసేసేయాలి, అందరు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎక్కడ పోతున్నాను? ఇప్పుడు అలియా పోవాలి. దొరుకుతున్నాయి బస్సులు? ఇక్కడ అక్కింపేదాకా పోయి మా ఆడికి ఏదైనా ఆటో గిట్టే వెళ్తాం. మరి ఇబ్బందే కదా అన్ని చుట్లు తిరగాలంటే? మేము చేస్తాం మళ్ళీ కడప నుంచి ఇప్పుడు డ్యూటీకి రావాలంటే చేయాలి కదా. ఏం డ్యూటీ చేస్తారు మీరు? మేము అపోలో హాస్పిటల్ హౌస్ కీపింగ్. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అన్ని గవర్నమెంట్ అట్టే ఉంటాయి అంతే. ఏ గవర్నమెంట్ కదా ఉచితం ఏం పెట్టొద్దు, అది ఫ్రీ ఇది ఫ్రీ అని పెట్టి పబ్లిక్ నష్టం. ఇప్పుడు ఆర్టీసీకి నష్టం అంటుర్రు, ఈ ఆధార్ కార్డు పెట్టిర్రు, ఆడవాళ్ళు లేడీస్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు.